హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో వచ్చేసి మనము ఎన్విరాన్మెంటల్ ఇష్యూసే కాకుండా ఫ్లడ్స్, ఈవెన్ ద రోల్ ప్లేడ్ బై ద స్పేస్ ఇస్రో ఇన్ ద కంట్రోలింగ్ దిస్ ఫ్లడ్స్ యాజ్ వెల్. సో ఈ రెండు పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో కూడా మనకి ఏంటంటే ఇందులో ఫ్లడ్స్ వచ్చేసి వేర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Group-1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు సింపుల్గా క్వశ్చన్ వస్తుందండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లడ్స్, or what are the different types of floods, and what is the role played by the ISRO in controlling these floods as well. Or we can use the word applications of space in controlling the floods as well. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక స్పెసిఫిక్గా అడగచ్చు, లేకపోతే ఓవరాల్గా లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ద రోల్ ఆఫ్ స్పేస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలా అడగచ్చు. లేకపోతే సింపుల్గా వచ్చేసి స్పెసిఫిక్గా లైక్ రోల్ ఆఫ్ స్పేస్ ఇన్ ఫ్లడ్స్, సునామీస్, సైక్లోన్స్, సో అలా కూడా మనకి అడిగడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనము ఫ్లడ్స్ అంటే ఏంటివి, వాట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ రోల్ ప్లేడ్ బై ద ఇస్రో ఇన్ కంట్రోలింగ్ దిస్ ఫ్లడ్స్ యాజ్ వెల్, అండ్ అదర్వైజ్ వాట్ ద అదర్ మెజర్స్ దట్ గవర్నమెంట్స్ ఈస్ టేకింగ్ టు కంట్రోల్ దిస్ ఫ్లడ్స్ యాజ్ వెల్. సో టు కంట్రోల్ ద ఫ్లడ్స్ బోత్ ఎట్ ద ఇండివిజువల్ లెవెల్, ఎట్ ద సొసైటీ లెవెల్. So each and every person will have their own contribution to control this floods as well. So what is the meaning of a flood? సో ఫ్లడ్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్సెసివ్ ఓవర్ఫ్లో. అంటే ఏదన్నా ఒక వాటర్ గినక అనుకున్న దానికంటే ఎక్సెస్గా ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి ఇన్ ఏ డ్రై ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్సెసివ్ ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ దట్ ఈస్ గోయింగ్ టు సబ్మర్జ్ ద యూజువల్లీ ద డ్రై, దట్ ఈస్ గోయింగ్ టు సబ్మర్జ్ ద ల్యాండ్, యూజువల్లీ దట్ ఈస్ ద డ్రై. సో ఇది ఎందుకు వస్తుంది ఫ్లడ్స్ అనేది? సో ఎక్సెస్ ఓవర్ఫ్లో అనేది మీకు ఎప్పుడు జరుగుతుంది? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యూ కెన్ సీ there are various factors that contributes to the floods. అంటే ఈ ఎక్సెస్ ఓవర్ఫ్లో కావడానికి there are various factors ఉంటుంది. ఒకటి వచ్చేసి హై రెయిన్ఫాల్. సో జనరల్లీ ఏంటంటే ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ యాజ్ హై రెయిన్ఫాల్. రీసెంట్గా మీరు చూడవచ్చు విజయవాడలో. సో విజయవాడలో ఏంటంటే మనకి డైరెక్ట్గా వితిన్ 1 or 2 డేస్లోనే మనకి మోర్ దాన్ 330 mm ఆఫ్ రెయిన్ఫాల్ అనేది పడడం జరిగింది. సో దానివల్ల మనకి విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే, బుడమేరు అనే ఒక ఏరు ఉంటుంది, అది మనకి ఓవర్ ఫ్లడ్ అయిపోయింది అనమాట. దట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో హై రెయిన్ఫాల్ ఉండొచ్చు. నెంబర్ 2, ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ గ్రౌండ్ వాటర్. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ కనుక మనకి ఎప్పుడైతే పెరిగింది అనుకోండి, సో ఈ గ్రౌండ్ వాటర్ మనకి సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది. సో ఈ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే మనకి టేబుల్ పెరిగిందో గ్రౌండ్ వాటర్ టేబుల్, అదే గ్రౌండ్ వాటర్ మనకి సర్ఫేస్ మీద కూడా వస్తుంది. సో దానివల్ల కూడా మనకి ఫ్లడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడైతే మనకి వాటర్ డ్రైనేజ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అంటే ద మూమెంట్ ఆఫ్ ద వాటర్. సో వాటర్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక సమ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లీగల్గా ఆక్రమించుకోవడం కానీ, లేకపోతే ఏదన్నా కట్టడం కానీ. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు అబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్, దెన్ ఆల్సో ఆ వాటర్ ఆ పాత్ నుంచి పక్కకు వచ్చేసి కూడా మనకి ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. సో దీస్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ద ఫ్లడ్స్ యాజ్ వెల్. ఇది కాకుండా క్లౌడ్ బస్ట్ అని అంటారు కొందరు. సో క్లౌడ్ బస్ట్ ఏంటంటే వితిన్ 1 hour వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లౌడ్ బస్ట్. సో ఇలాంటి కారణాలు అవ్వచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి డ్యామ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్యామ్స్ మనకి కూలిపోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఒకేసారి వాటర్ అంతా రష్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం హిల్ ఏరియాస్లో చూసుకుంటే గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి, సో దానివల్ల వాటర్ ఎక్కువైపోయి అది కూడా మనకి ఫ్లడ్డింగ్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనకి ఫ్లడ్డింగ్కి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడే మనం ఒక 6-7 కారణాలు అనేది డిస్కస్ చేసాం. సో ఎగ్జామ్లో వాట్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫ్లడ్స్ అంటే మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీరు రాయొచ్చు అనమాట. సో ఎన్డీఆర్ఎఫ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే జనరల్గా 10% ఆఫ్ అవర్ ల్యాండ్ మాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 10% ఆఫ్ అవర్ ల్యాండ్ మాస్ ఇన్ ఇండియా ఈజ్ ప్రోన్ టు ద ఫ్లడ్స్ అనమాట. సో 10% ఎఫెక్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఇండియాలో ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి ఫ్లడ్స్కి అంటే ఏవైతే మనకి నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి పంజాబ్ రీజన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ పంజాబ్ రీజన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి దిస్ కాల్డ్ యాస్ ల్యాండ్ ఆఫ్ 5 rivers అంటారు దీన్ని. సో మనకి ఇక్కడ సట్లజ్, బియాజ్, చీనాబ్, ఓకే, రావి. సో మనకి బికాస్ ఆఫ్ దిస్ రివర్స్ యూ కెన్ సీ ఓవర్ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది. ఆర్ అదర్వైజ్ యూ సీ ద ఎంటైర్ దిస్ సిస్టమ్, ఇదైతే మనకి ఎక్కడైతే గంగా యమునా రివర్ సిస్టమ్ ఉందో, సో దిస్ ఎంటైర్ గంగా యమునా రివర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బీహార్లో తీసుకుంటే, ఈవెన్ బీహార్ ఆల్సో యూఆర్ హ్యావింగ్ ద కోసి రివర్. సో కోసి రివర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ కోర్స్. కోసి రివర్ కోర్స్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకు అక్కడ ఫ్లడ్డింగ్ కూడా చూడొచ్చు అనమాట.
సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సారో ఆఫ్ బీహార్ అని కూడా అంటారు అనమాట అందులో. సో అలానే మనకి ఇక్కడ యమునా రివర్ సిస్టమ్ ఉంది, గంగా రివర్ సిస్టమ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ సీ వేరియస్ అదర్ రివర్స్ యాజ్ వెల్. ఆర్ ఇఫ్ యూ కమ్ టు ద సదర్న్ పార్ట్, ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు కావేరీ రివర్ బేసిన్లో ఉంటుంది, లేకపోతే కృష్ణా రివర్ బేసిన్, గోదావరి రివర్ బేసిన్. సో మనకి ఇక్కడ కూడా మనకి అనేది ఎక్కువ ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇండియాస్ ఫ్లడ్ జోన్ మ్యాప్. సో దిస్ వే అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఫ్లడ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఈ ప్రాంతంలో మనకి ముంబై అన్నీ ఉంటాయి ఇక్కడ ఏరియాలో. సో ఆబ్వియస్లీ బికాస్ దిస్ ఏరియా ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద విండ్వర్డ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. సో ఇవన్నీ మనకి వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇలా విండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు క్యారీ ద మాయిశ్చర్ అండ్ హై ప్రిసిపిటేషన్ ఉంటుంది. సో అందుకే మీరు చూడవచ్చు ముంబైలో ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ ఉంటాయి. ఓకే, సో ముంబైలో ఫ్లడ్స్ వేరు. ఓకే, దట్ ఈస్ అ మెటలాజికల్ ఫ్యాక్టర్. కానీ ఒకవేళ మనం కనుక చెన్నై ఫ్లడ్స్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే హైదరాబాద్లో వచ్చిన ఫ్లడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ చాలా వేరుగా ఉంటాయి. జనరల్గా మనకి ఏంటంటే ముంబైలో నమోదయ్యే వర్షపాతం మనకి హైదరాబాద్లో, చెన్నైలో నమోదు కాదు. బట్ స్టిల్ యూ కెన్ సీ అర్బన్ ఫ్లడ్డింగ్. ఇక్కడ అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి వచ్చేసి ద రెయిన్ వాటర్ ఈస్ అన్ఏబుల్ టు పర్కులేట్ టు ద బాటమ్. ఏవైతే వర్షం వాటర్ ఉందో అదంతా మనకి ఏంటంటే భూమి కిందికి వెళ్ళలేకపోతుంది అనమాట. ఎందుకు? బికాజ్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద రోడ్స్ కానివ్వచ్చు, లేకపోతే ఫుట్పాత్స్ కానివ్వండి, లేకపోతే ఏవైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ కాంక్రీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ పర్లొకేట్ కాలేకపోతుంది, దానివల్ల వాటర్ అనేది పైనే ఉంటుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? ఏవైతే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. ఒకసారి వాటర్ పడిన తర్వాత ఆ వాటర్ ఒక ఛానల్ త్రూ మనకి బయటికి వెళ్ళిపోవడం జరగాలి. సో అది మనకి జరగట్లేదు. సో దానివల్ల కూడా మనకి ఎక్సెస్ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏవైతే మనకి డ్రైనేజ్ ఉందో వాటిలో బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్, వేరియస్ అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఏదైనా దానివల్ల ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్, రీసెంట్గా మనకి తెలంగాణలో తెలుసు హైడ్రా అనేది మనకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మనకి చెరువులు కానీ, కుంటలు కానీ, ఏదైతే మనకి నీటి వనరులు ఉంటాయో వాటిని ఆక్రమించుకొని అక్కడ మనకి ఏదన్నా ఒక హౌస్ హోల్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే అదర్ ఎనీ ప్రాజెక్ట్స్ కానీ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఒకసారి వాటర్ అక్కడ హోల్డ్ అవ్వకపోతే ఆ వాటర్ అనేది అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకి మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఫ్లడ్ అనేది ఏర్పడుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ అర్బన్ ఫ్లడ్డింగ్. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేసెస్లో ఇది కూడా ఒక కారణం. ఆబ్వియస్లీ ఒక్కోసారి అనుకున్న దానికంటే ఎక్కువగా రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఏంటంటే మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, హైదరాబాద్కి ఎంత వస్తుంది, చెన్నైకి ఎంత వస్తుంది. ఆబ్వియస్లీ ముందే మన దగ్గర శాటిలైట్ బేస్డ్ డేటా ఉంటుంది. దాని తగ్గట్టు మనం ఏంటంటే ప్రికాషనరీ మెజర్స్ కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ద ఎంటైర్ ఇండియాస్ ఫ్లడ్ జోన్ మ్యాప్ అనమాట. నెక్స్ట్, సో మీకు ఇంతమంది చెప్పినట్టు యూ టేక్ ఎనీ రివర్ సిస్టమ్, గంగా, బ్రహ్మపుత్ర ఆర్ అదర్వైజ్ కృష్ణా, గోదావరి రీజన్స్ అండ్ ఆల్సో కావేరీ రీజన్. ఇన్ ద నార్త్ వెస్ట్ రీజన్ యూ కెన్ సీ దెర్ ఆర్ వేరియస్ రివర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్, ముఖ్యంగా బ్రహ్మపుత్ర. సో జనరల్గా మీరు చూస్తే బ్రహ్మపుత్ర ఎవ్రీ ఇయర్ ద బ్రహ్మపుత్ర ఈజ్ గోయింగ్ టు ఫ్లో మోర్ దాన్ ఇట్స్ లెవెల్. సో దానివల్ల ఏంటంటే చాలా రీజన్స్ అని మనకి ఫ్లడ్డింగ్కి గురవుతూ ఉంటుంది. సో బ్రహ్మపుత్ర రివర్ రీజన్ ముఖ్యంగా అస్సాం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఫ్లడ్డింగ్ గురవుతుంటాయి. తర్వాత సెంట్రల్ అండ్ డెక్కన్ రీజన్, ముఖ్యంగా ఇక్కడ కృష్ణా, గోదావరి లాంటి రివర్స్ ఫ్లడ్డింగ్ గురవుతుంటాయి. అండ్ దట్టు రైనీ సీజన్లోనే అండి ఇదని. సో మనకి జనరల్గా మీరు చూస్తే కూడా మనకి ఇండియాలో మనకు వచ్చే సైక్లోన్స్ కానీ లేకపోతే ఈ మాన్సూన్స్ కానీ మనకి జనరల్గా మనకి జూలై నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్లడ్డింగ్ అనేది మనం ఎక్కువగా మనం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ కూడా మనకి ఈ టైంలోనే ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి గంగా రివర్ సిస్టమ్ అండ్ నార్త్ వెస్ట్ రీజన్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వేర్ యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్డింగ్ ఇన్ ద కంట్రీ యాజ్ వెల్. బట్ మన ఫ్లడ్స్లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఉన్నాయి. ఎస్, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాష్ ఫ్లడ్స్. మీకు ముందే చెప్పాను. వాట్స్ మీనింగ్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్? ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ హై అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. సో మనకి ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే యూ కెన్ సీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 20 to 30 కిలోమీటర్స్, 20 to 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఇఫ్ దే ఆర్ రిసీవింగ్ మోర్ దాన్ లైక్ 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ అన్ అవర్, ఒక గంటలో ఇంత రెయిన్ఫాల్ ఇంత ఏరియాలో పడింది అనుకోండి, ఆబ్వియస్లీ దట్ కాజెస్ ద ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఫన్నలింగ్ ఎఫెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఫ్లాష్ ఫ్లడ్స్ యాజ్ వెల్. కానీ ముఖ్యంగా మనం గనక కోస్టల్ రివర్ ఫ్లడ్స్ చూసుకుందాం. నవ్ ఓన్లీ వి డిస్కస్డ్. సో ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ వేరియస్ రివర్స్, దే ఆర్ గోయింగ్ టు ఫ్లో మోర్ దాన్ దేర్ లెవెల్. అంటే దాని కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఒకేసారి వచ్చేస్తుంది అనుకోండి, దెన్ ఆల్సో యూ కెన్ సీ ఫ్లడ్డింగ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ అది ఒక్క కారణము. ఆబ్వియస్లీ ఈవెన్ ఎంక్రోచ్మెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద రివర్ ఇన్ ఫ్లడ్స్ యాజ్ వెల్. ఆ తర్వాత వచ్చేసి కోస్టల్ ఫ్లడ్స్. మనం కోస్టల్ ఫ్లడ్స్ ఎక్కడ చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూస్ టేక్ ఎయిదర్ ఆన్ ద బే ఆఫ్ బెంగాల్ సైడ్ తీసుకున్నా లేకపోతే అరేబియన్ సీ వైపు తీసుకున్నా కూడా అక్కడ మనకి
మనకి ఎవ్రీ ఇయర్ సైక్లోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒకసారి సైక్లోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి స్ట్రోమ్ సర్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. స్ట్రామ్ సర్జెస్ అంటే ఏం లేదంటే జనరల్గా ఇవైతే మనకి ఈ సైక్లోన్స్ ఇవన్నీ ఫామ్ అయిపోయినప్పుడు మనకి కోస్టల్ వాటరే మనకి ముందుకు రావడం అనేది జరుగుతుంటుంది. సో ఆ ఏరియా మొత్తం మనకి ఫ్లడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సైక్లోన్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూ కెన్ సీ ఇన్ దీస్ ఏరియాస్ సునామీ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004 ఇండియాలో వచ్చిన సునామీ, December 26, 2004లో వచ్చిన సునామీని చూసుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ కోస్టల్ ఏరియాస్, అది మీరు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ముఖ్యంగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ అసలు. సో దట్ ఆల్సో క్రియేట్స్ లాట్ ఆఫ్ ఫ్లడ్డింగ్ ఇన్ దిస్ ఏరియాస్ యాజ్ వెల్. సో ఇవన్నీ మనకి కోస్టల్ ఫ్లడ్డింగ్కి కారణాలు అనమాట. ముఖ్యంగా ఇంతమంది చెప్పినట్టు మీకు గ్రౌండ్ వాటర్ ఫ్లడ్డింగ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందనుకోండి, ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగినప్పుడు ఆ వాటర్ సర్ఫేస్ పైకి కూడా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఫ్లడ్డింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇండియాలో చూసుకుంటే ప్లూవియల్ ఫ్లడ్స్ అంటే ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్లేన్ ఏరియా ఉందనుకోండి, అక్కడ కొండలు లేవు, ఏం లేవు, మనకు ఒక ప్లేన్ ఏరియా అనేది ఉంది. సో ఈ ప్లేన్ ఏరియాలో కనుక వాటర్ అన్నీ వచ్చేసి మనం దీన్ని మనకి ముంచేస్తే, ఓకే, ఎంటైర్ దట్ ఏరియా మొత్తం ముంచేస్తే మనం దాన్ని ఏమంటాము, ప్లూవియల్ ఫ్లడ్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏమి ఉండదు, లైక్ రివర్స్ లాగా లేకపోతే ఇరిగేషన్ సిస్టమ్ అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అర్బన్ ఫ్లడ్స్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిజాస్టర్ ఫేస్డ్ బై ఇండియా రైట్ నౌ ఇస్ ద అర్బన్ ఫ్లడ్స్. సో ఏదో ఒక సంవత్సరము ఏదో ఒక అర్బన్ ఏరియా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చూసుకున్నాం అనుకోండి, విజయవాడ ఎఫెక్ట్ అయింది, ఇంతకుముందు హైదరాబాద్ ఎఫెక్ట్ అయింది, చెన్నై ఎఫెక్ట్ అవుతుంది, ఆబ్వియస్లీ ముంబై ఎవ్రీ ఇయర్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ దిస్ అర్బన్ ఫ్లడ్స్. సో అర్బన్ ఫ్లడ్స్ కూడా కారణాలు ఏంటివి, గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ ఏంటివి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త బిల్ తీసుకొచ్చింది, మెయిన్లీ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఆ బిల్లో ఉన్న అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ అన్నీ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్. ఇక్కడ పేర్లో ఉందంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్. సో ఎప్పుడైనా మనకి ఒక గ్లేషియల్ లేక్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లేషియల్ లేక్ ఇస్ ఎ లేక్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల మనకి లేక్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. ఒక్కోసారి మనకి ఎక్సెస్ మెల్టింగ్ జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ఆ లేక్ అనేది ఓవర్ఫ్లోడ్ అయిపోయి ఆబ్వియస్లీ దట్ ఈస్ గోయింగ్ టు దట్ వాటర్ అయితే ఉంటుందో అది మొత్తం మనకి అదర్ రీజన్కి వెళ్ళి ఆ డ్రై ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడికి మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో యాక్చువల్లీ ముఖ్యంగా వచ్చేసి మనకి హిల్లీ ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, సో ఇలాంటి ఏరియాస్లో కూడా మనకి ఎక్కువ ఏంటంటే ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అదర్ వన్ ఇస్ కాల్డ్ యాస్ ఐస్ జామ్ అంటారు దీన్ని. ఐస్ జామ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ యు టేక్ ఏ లేక్ ఆర్ ఏ పాండ్, మీరు ఒక లేక్ తీసుకున్నా పాండ్ తీసుకున్నా కూడా అక్కడ కనుక ఆ వాటర్ ఐస్ అయిపోయింది అనుకోండి, సో దట్ ఆ ఐస్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ యాజ్ వెల్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద ఫ్లడ్. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్. So just remember flash floods, coastal floods, groundwater floods, glacial lake, ice jam, river, pluvial and urban floods as well. And what are the major causes for floods in India? మీకు ముందు చెప్పినట్టు there are different factors. One is called as meteorological factors. అందులో obviously I said what, heavy rainfall, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. సో దానికి చాలా కారణాలు ఉంటాయండి. హెవీ రెయిన్ఫాల్ ఎందుకు వస్తాయి అంటే ఆబ్వియస్లీ మనకి లానినా ఎఫెక్ట్ అవ్వచ్చు, లానినో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో లానిన్ ఎఫెక్ట్ కాకుండా ఎస్జిఓ ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు, జూలియన్ ఆసిలేషన్, ఓకే, అది ఎఫెక్ట్ అవ్వచ్చు. లేకపోతే క్లౌడ్ బర్స్ట్ కెన్ బీ సీన్. నవ్ ఓన్లీ వి డిస్కస్డ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏ క్లౌడ్ బర్స్ట్. ఒక స్మాల్ ఏరియాలో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది విత్ ఇన్ 1 hour. Then you can see cyclones. For example, more the cyclones are formed, more the impact of floods can be seen as well. And the most important is climate change. So ఈ climate change ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఎప్పుడైతే మనకి గ్లోబల్ వార్మింగ్ జరిగిందనుకోండి, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ హీటింగ్ ప్రాసెస్. సో ఈ డిఫరెన్స్ ఉన్న హీటింగ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్లో డ్రాట్ వస్తుంది, కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తుంది, దానివల్ల ఫ్లడ్స్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ యువర్ మెట్రలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ హెవీ రెయిన్, క్లౌడ్ బర్స్ట్, సైక్లోన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇది ముఖ్యంగా మనకి మనిషి చేసే తప్పులు ఇక్కడ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ద ఫస్ట్ వన్ ఈస్ ఇన్సఫిషియంట్ డ్రైనేజ్ మేనేజ్మెంట్. సో మనం ఏంటంటే మనకి ముఖ్యంగా మనం ఏంటంటే సో బికాస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈ సిల్టేషన్ కానీ సెడిమెంటేషన్స్ అవన్నీ కూడా డిపాజిట్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా సో ఇన్సఫిషియంట్ డ్రైనేజ్ అనేది అయిపోతుంది. సో దాన్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. సో దానికి ఎక్కడ బ్లాక్స్ లేకుండా కంటిన్యూస్ సిల్టేషన్ పెట్టుకొని సో దెన్ యూ కెన్ డిక్రీజ్ ద ఫ్లడ్స్ యాజ్ వెల్. అదర్ వన్ ఈస్ క్యాచ్మెంట్ ఏరియా. సో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్యాచ్మెంట్ ఏరియా? క్యాచ్మెంట్ అంటే ఏంటి? ఏం లేదండి. సో దట్ ఈస్ ద ఏరియా వేర్ ద రెయిన్ ఈస్ గోయింగ్ టు ఫాల్ అండ్ దట్ ఆల్ ద వాటర్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ వన్ త్రూ పర్టికులర్ ఛానల్ దేర్ బై ఫార్మింగ్ ద రివర్. సో ఆ వాటర్ కలెక్షన్ అయితే ఉంటుందో ఎంటైర్ ఏరియాని దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అని కూడా అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ వైట్ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఏరియా, ఆబ్వియస్లీ యూ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ బిగ్ రివర్స్ అన్ని మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో క్యాచ్మెంట్ ఏరియా ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ వాటర్ ఫ్లడ్స్ యాజ్ వెల్. ఒకవేళ మన క్యాచ్మెంట్ ఏరియా తగ్గిపోవడం వల్ల
కూడా మనకి ఏంటంటే ఫ్లడ్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఫ్యాక్టర్స్. మీ ముందే చెప్పాను కదా, ఫస్ట్ వన్ ఇస్ వాట్, సిల్టేషన్. సో ఎక్కువగా సెడిమెంటల్ డిపాజిషన్ ఎక్కువ అవడం వల్ల, సిల్ట్ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు లేక్స్ అవ్వచ్చు, రివర్ అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, అందులో ఎక్సెస్ ఫ్లడ్ చూడవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంప్రాపర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ క్రియేట్ అయిందో ఆ అగ్రికల్చర్ వేస్ట్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళేసి ఒక ఎండిపోయిన చెరువులోనో లేకపోతే ఒక కాలువలోనో లేకపోతే ఒక రివర్లోనో, అంటే అప్పుడు వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి మళ్ళీ అంతా డిపాజిట్ చేసేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంటే వర్షం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి వాటర్ లెవెల్ పెరిగిందనుకోండి, దట్ బికమ్స్ అన్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ వాటర్ అక్కడ నుంచి వేరియస్ ఏరియాస్లో కూడా మనకి ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రాపర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ముఖ్యంగా వచ్చేసి మనం డిఫారెస్టేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. డిఫారెస్టేషన్ ఎందుకంటే ద ఫారెస్ట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద ఫ్లడ్. అదే దట్ యాక్ట్స్ లైక్ ఏ స్పాంజ్. ఓకే, సో ఏమవుతుందంటే ద ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ వాటర్ తగ్గుతుంది. సో అట్ ద సేమ్ టైమ్ ద వాటర్ ఈస్ గోయింగ్ టు అబ్జర్బ్ ఇంటూ ద బికాస్ ద రూట్స్ ఉంటాయి, దానికి ట్రీస్ ఉంటాయి. సో దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ద వాటర్ దట్ యాక్ట్ యాస్ ఏ స్పాంజ్. సో ద వాటర్ ఎంటర్స్ ఇన్సైడ్. కానీ ఇప్పుడు మనం డిఫారెస్టేషన్ చేసామనుకోండి, మొత్తం కట్ చేసేస్తే వన్స్ ద రెయిన్ డ్రాప్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్, ఏదైతే పైన మనకి సాయిల్ ఉంటుందో అది లూజ్ అయిపోతుంది. ఒకసారి ఆ సాయిల్ ఇలా ఇంపాక్ట్ వల్ల లూజ్ అయిపోతుంది. సో ఆబ్వియస్ లూజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ వాటర్ మొత్తం మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఫ్లడ్ అనేది వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సాయిల్ ఎరోషన్ కూడా మనకి జరుగుతుంది అనమాట. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ కాజ్ బై హ్యూమన్ ఫ్యాక్టర్ ఇస్ కొలాప్స్ ఆఫ్ వేరియస్ డ్యామ్స్. సో ఈ డ్యామ్స్ మనకి కొలాప్స్ అయినప్పుడు ఒకేసారి వాటర్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది. సో దట్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ వేరియస్ ఫ్లడ్స్. మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, చెరువు గండి పడింది, దానివల్ల ఊరు మునిగిపోయింది, లేకపోతే ఒక డ్యామ్ ఉంది, డ్యామ్ కొలాప్స్ అయినప్పుడు చిన్న చుట్టుపక్కల ఊళ్ళని కూడా మనకి కొలాప్స్ అయిపోతుంటాయి. సో యూ కెన్ సీ వేరియస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ దేర్ యూ ట్రై టు క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వన్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి మీరు 1, 2, 3, 4 ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. అదే మీరు బిఫోర్ చూసారనుకోండి, ఫిజికల్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి మనకి, మెటలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఒక 4 ఉన్నాయి, లైక్ హెవీ రెయిన్ఫాల్, క్లౌడ్ బర్స్ట్, సైక్లోన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ మచ్ వాల్యూ టు యువర్ ఆన్సర్ యాజ్ వెల్. సో నెక్స్ట్ వన్, అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో స్పేస్ టెక్నాలజీ ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేసి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, అవన్నీ మనం ఫ్లడ్ని మానిటర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫార్కాస్టింగ్ దట్ పర్టికులర్ ఫ్లడ్. ముందే ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ వర్షపాతం నమోదైంది, ఇక్కడ 2-3 రోజుల్లో ఎక్కువ వర్షం పడేటట్టు ఉంది. సో మనకి ఏంటంటే ముందుగానే మనకి అలర్ట్స్ అనేది మనకి దాదాపు ఒక 3 days నుంచి ఇస్తాడు. సో 72 days ముందు మనకు అలర్ట్ ఇస్తుంది, 48 hours ముందు 48 hours ముందు మనకు అలర్ట్ వస్తుంది, 24 hours ముందు అలర్ట్ వస్తుంది, ఈవెన్ 12 hours ముందు మనకు అలర్ట్ వస్తుంది. సో వీఆర్ హ్యావింగ్ వేరియస్ అలర్ట్స్ అనమాట. సో మనకు ముందే అర్థమవుతుంది ఈ ఏరియాలో మనకు వర్షం పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని. సో మనం ఏంటంటే ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా ఏంటంటే యూ కెన్ మానిటర్ ద ఫ్లడ్ యాజ్ వెల్. సో యూ కెన్ సీ హియర్ నాట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఫ్లడ్ మానిటరింగ్ అండ్ వాటర్ మ్యాపింగ్ యాజ్ వెల్. దెర్ ఆర్ వేరియస్ శాటిలైట్స్. ముఖ్యంగా మనం తీసుకుంటే ద శాటిలైట్స్ లైక్ కార్టోసాట్, రిసోర్సాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్టోసాటే తీసుకోండి. సో ద కార్టోసాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టెరైన్ మ్యాపింగ్. ఓకే, topography, analysis of topography as well. For example, we are going to with using what 𝗬𝗧 as well. So 𝗬𝗧 is such a satellite where we are going to use the radar, and that radar even can penetrate through the clouds. మనకి ఏంటంటే పైన క్లౌడ్స్ ఉందనుకోండి, కింద డిజాస్టర్ ఎంత జరిగింది, ఫ్లడ్ ఎంత జరిగింది ఐడియా ఉండదు. బట్ బై యూజింగ్ దిస్ రిసాట్, సో రిసాట్లో వచ్చే ఇమేజెస్ ఎలా ఉంటాయంటే ఈవెన్ ఈ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో దే కెనాట్ యాక్ట్ యాజ్ ఎ హిండర్ అనమాట. సో దీస్ వేవ్స్ కెన్ ఈవెన్ ట్రావెల్ త్రూ దిస్ పర్టికులర్ క్లౌడ్స్ అండ్ దే కెన్ టేక్ ద ఇమేజ్ విత్ హై రెజల్యూషన్ ఇమేజ్ కూడా ఇవి తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఓషన్ శాట్. సో ఓషన్ శాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అనలైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ డిప్రెషన్స్ ఇన్ ద ఓషన్స్. సో మనకి బే ఆఫ్ బెంగాల్లో కానీ అరేబియన్స్లో కానీ మనకి ఏదైనా ఒక లో ప్రెషర్ జోన్ ఫామ్ అయినా, లేకపోతే ఏదైనా డిప్రెషన్ ఫామ్ అయినా, లేకపోతే సైక్లోన్స్ లాంటివి ఎలాంటి ఫామ్ అవుతాయో దాన్ని మనకి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ శాటిలైట్స్ నౌ వీఆర్ యూజింగ్. సో సేమ్ శాటిలైట్స్ యూ కెన్ యూజ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో, అది గుర్తుపెట్టుకోండి. సో కార్టోసాట్ ఇవ్వచ్చు, రిసోర్సాట్, రిసాట్, ఓషన్ సాట్, ఆల్ దిస్ ఆర్ గోయింగ్ టు యూజ్ టు మానిటర్ ఫ్లడ్స్. సో ఒకసారి మనకి ఫ్లడ్స్ మనకి ఎలా ఎంత ఇంపాక్ట్ అయిందో దెన్ అకార్డింగ్లీ ద గవర్నమెంట్ టేక్ ద మెజర్స్ యాజ్ వెల్. నాట్ ఓన్లీ దట్ యూ కెన్ గో ఫర్ వాట్ ఈవెన్ ఫ్లడ్ మ్యాపింగ్ యాజ్ వెల్. సో ఏ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఫ్లడ్ ఎక్కువ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ ఇంపాక్ట్ అయింది, సో దాన్ని బట్టి కూడా మనము డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో హౌ కెన్ యూ డిక్రీజ్ దిస్ ఇంపాక్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ యాజ్ వెల్. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద సెకండ్ పాయింట్ హియర్ ఆల్సో. ఇందులో వచ్చేసి మనకి ప్రీ ఫ్లడ్ ప్రిపరేషన్. ప్రీ ఫ్లడ్ అంటే
అది డ్యూరింగ్ ఫ్లడ్డింగ్. అంటే ఫ్లడ్ రాకముందు కూడా మనము ఐ సెడ్ నో బై యూజింగ్ దిస్ వేరియస్ శాటిలైట్స్ వీఆర్ హ్యావింగ్ లైక్ రిసాట్ అవ్వచ్చు, లేకపోతే మనకి కార్టోసాట్ కానీ, లేకపోతే రిసోర్స్ శాట్ కానీ. సో యూ కెన్ ఐడెంటిఫై, ముందే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓషన్ శాట్ ఉంది అనుకోండి, ఓషన్ శాట్లో డిప్రెషన్ ఎలా ఫామ్ అయిపోతుంది, అక్కడ సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చూస్తే కూడా టీవీలో జనరల్గా మీకు ఇండియా మ్యాప్ ఉంటుంది, అక్కడ బే ఆఫ్ బెంగాల్లో కానీ అరేబియన్స్లో కానీ ఒక సైక్లోన్ ఫామ్ అవుతుంది. ఆ సైక్లోన్ ఫామ్ అయినప్పుడు అది ఎంత పెద్దగా ఉంది, దాని రేడియస్ ఎంత, దాని ఐ ఎంత ఉంది, సో వాట్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ కెన్ క్రియేటెడ్, వాట్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్స్ ఎలా ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ కెన్ బీ, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంది, దాని ఐ ఎంత ఫామ్ అయింది, సో మొత్తం మన దగ్గర డేటా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టే మనం ముందే చెప్పొచ్చు అనమాట. సో మనకి వీఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్ మచ్ ఆఫ్ రెయిన్ఫాల్, సో ఈ ఏరియాస్లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, సో అది కూడా మనం చదవచ్చు అనమాట. నాట్ ఓన్లీ దట్, ముఖ్యంగా ఈ ప్రీ ఫ్లడ్ ప్రిపరేషన్ లేదంటే, సో మనకు తెలుసు ఈ ఏరియాస్లో ఎక్కువ ఫ్లడింగ్ జరుగుతుంది, లేకపోతే ఈ ఏరియాస్లో ఎక్కువగా రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది. సో దాని ముందే మనకు ఒక మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మ్యాప్ వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ దోస్ ఏరియాస్ దట్ ఆర్ హైలీ ఇంపాక్టెడ్ విత్ ద ఫ్లడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అనలైజింగ్ వాటర్, హిస్టారికల్ డేటా, ఈ ఏరియాస్లో ఎంతెంత ఫ్లడ్స్ వచ్చింది, ఎంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది, వాటర్ ఎలా మూవ్ అవుతుంటుంది, సో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్లడ్స్కి కారణం వచ్చేసి ఈవెన్ ద టైప్ ఆఫ్ ద సాయిల్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్లడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కనుక రాకీ టెరెన్ ఎక్కువ ఉందనుకోండి, కింద రాళ్ళు ఎక్కువ ఉంది, రాకీ టెరెన్ ఎక్కువ ఉందనుకోండి, సో వాటర్ ఈజీగా పర్కులేట్ కాదు కిందికి. సో దానివల్ల కూడా మనకి ఫ్లడ్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా సాయిల్ మాయిశ్చర్ని బట్టి కూడా మనం ఏంటంటే వీ కెన్ గో ఫర్ ప్రీ ఫ్లడ్ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి, దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఫ్లడ్స్ యాజ్ వెల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రిసిపిటేషన్ ప్యాటర్న్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తెలంగాణ, ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ విల్ రిసీవ్ కంటిన్యూస్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇప్పుడు ఆదిలాబాద్ చూసుకుంటే కొంచెం వర్షం బాగానే ఉంటుంది, బట్ యూ కమ్ టు ద మహబూబ్నగర్ ఇన్ దిస్ ఏరియా, సో ఆబ్వియస్లీ రెయిన్ఫాల్ ఇస్ వెరీ వెరీ లెస్. సో దట్ కెన్ ప్రిసిపిటేషన్ ప్యాటర్న్స్ ఆల్సో కెన్ బి ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ప్రీ ఫ్లడ్ ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో వన్స్ యూ మేడ్ దిస్ ప్లాన్, వాట్ ఇస్ ద మెయిన్ యూస్ ఆఫ్ దిస్ ప్లాన్? నెంబర్ 1, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఫ్లడ్ రిస్క్ అసెస్మెంట్. సో మనం ఫ్లడ్ రిస్క్ని అసెస్ చేయొచ్చు. సో ఏరియాస్లో ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎంత లైవ్ హ్యూమన్స్ ఎఫెక్ట్ అవుతారు, ఎన్ని లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఎంత లైఫ్ స్టాక్ యానిమల్స్ ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది. సో పాపులేషన్ డెన్సిటీని బట్టి కూడా మనకి ఏంటంటే ఈ ఫ్లడ్ రిస్క్ అసెస్మెంట్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూ హ్యావ్ టు డెవలప్ వాటర్ మిటిగేషన్ స్ట్రాటజీస్ యాజ్ వెల్. సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ప్రీ ఫ్లడ్ ప్రిపరేషన్. సో ఇందులో వచ్చేసి మనకి ఫ్లడ్ రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. అండ్ సో ద నెక్స్ట్ వన్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దట్ ఈస్ GIS. సో GIS ఈస్ నాట్ వన్ థింగ్, యాక్చువల్లీ GIS ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ స్పేషియల్ డేటా. నెంబర్ 1, మనకి శాటిలైట్ నుంచి వచ్చే స్పేషియల్ డేటా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ ఐడెంటిఫై టెరెన్ మ్యాపింగ్ as well as topography, terrain mapping, population density, infrastructure. So all these are ఇవన్నీ మనం తీసుకొని ఫైనల్ యూ కెన్ గో విత్ వాట్ ఏ ఫ్లడ్ రిస్క్ జోనింగ్ అనేది మనము ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇఫ్ యూ సీ ద ఫ్లడ్ రిస్క్ జోనింగ్ ఇన్ ఇండియా, లేకపోతే ఇన్ తెలంగాణ, సో ఎలా జరుగుతుంది అనమాట. మనం ముందే ఏ ఏరియాస్లో ఫ్లడ్ వస్తుంది, దానివల్ల మనకి ఏంటంటే ద శాటిలైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల మనకి స్పేషల్ డేటా అర్థమవుతుంది. సో స్పేషల్ డేటా ఒక స్పేస్, ఆ స్పేస్ ఎలా ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే దెన్ యూ కెన్ గో ఫర్ వాట్ ఎవాక్యుయేషన్ ప్లానింగ్ యాజ్ వెల్. సో ముఖ్యంగా ఎక్కడైతే మనకి ఫ్లడ్ ఏరియాస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ముందే మనం ఎవాక్యుయేషన్ ప్లానింగ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఫ్లడ్ వచ్చిందనుకోండి, సో వీఆర్ హ్యావింగ్ వెరీ స్మాల్ విండో టు టేక్ ద ప్రికాషనరీ మెజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షెల్టర్స్ ఏర్పాటు చేయాలి, ఫ్లడ్డింగ్ వచ్చింది, మొత్తం మునిగిపోతుంది, వాళ్ళందరూ ఒక ఏరియాకి తీసుకెళ్ళాలి. అంటే ఆ ఏరియాకి తీసుకెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ ఏరియాస్ కదా. సో అక్కడ మనం కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేయడం కానీ, అదర్వైజ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ఫుడ్ ఆర్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ మెడిసిన్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు, సో మన ఎవాక్యుయేషన్ ప్లానింగ్ కూడా మనం ముందే చేసుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ద ఫ్లడ్ ఈస్ సో ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ద బోట్స్, ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బోట్స్ యూజ్ చేయాలని కూడా ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి బోట్స్, సో ఇదంతా కూడా మనకి ముందే ప్లానింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో వీ హ్యావ్ టు గో ఫర్ వాట్ డిజైనింగ్ ఆఫ్ ఎవాక్యుయేషన్ రూట్స్ బై కన్సిడరింగ్ వాట్ ఫ్లడ్ ఫోర్కాస్ట్, రోడ్ నెట్వర్క్, దాని గురించి మనకు తెలిసి ఉండాలి, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, సో దట్ పీపుల్ కెన్ బీ సెండ్ టు ద సేఫర్ ప్లేసెస్. సో దానికోసం కూడా ఈ ప్రాపర్ ఎవాక్యుయేషన్ ప్లానింగ్ కోసం కూడా మనకి శాటిలైట్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బై యూజింగ్ ది శాటిలైట్ డేటా ఈ రోడ్ నెట్వర్క్ ఎక్కడుంది, ఏది ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది కాబట్టి సో వీ కెన్ డైరెక్ట్లీ మూవ్ ఇన్ టు దట్ ఏరియా అండ్ కెన్ సేవ్ ద లైఫ్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, దెన్ యూ కెన్ సేవ్ ద ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ప్రికాషనరీ మెజర్స్, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. అందులో ముఖ్యంగా వచ్చేసి మనకి శాటిలైట్ బేస్డ్ ఫోర్కాస్టింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఇందులో వచ్చేసి మనం వన్స్ యూ ఆర్ హ్యావింగ్ శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ and you're having a forecasting, then we can send the alerts to the people. So people manaki alerts పంపించచ్చు so that they cannot enter into the water, they cannot cross the bridges, they will not enter into the ponds, lakes ఇలాంటి ఏరియాస్లో వెళ్ళకుండా ఉంటారు అనమాట. And the next important is post flood damage assessment. సో బిఫోర్ ఫోర్కాస్ట్ చేస్తాము, డ్యూరింగ్ ఫ్లడ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫ్లడ్ కూడా ఉంటుంది. పోస్ట్ ఫ్లడ్ డ్యామేజ్ అసెస్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ అయింది. సో ఒకసారి మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది అనుకోండి, దీన్ని వీ కెన్ సే దట్ ప్రభుత్వం చెప్తుంది అనమాట, ఓకే మనకి ఇప్పుడు 5,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, సో అప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి. లేదనుకోండి ఒక పర్సన్కి ఎంత ఎఫెక్ట్ అయ్యాడు, సో వాళ్ళ లైఫ్ స్టాక్ ఏమైనా చనిపోయిందా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్ కానీ ఇలాంటివి ఏమైనా చనిపోయినా, సో ఎంత ఆస్తి నష్టం జరిగింది, క్రాప్ తీసుకోండి, క్రాప్లో ఎంత నష్టం జరిగింది, సో దట్ దే కెన్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ఆల్సో. So that is the most important. Post flood damage assessment is also very important. That also can be using what satellites. So ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెన్సేషన్ కోసం కానీ, అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజ్ కానీ, ఓకే క్యాటిల్ డ్యామేజ్ కానీ ఇవన్నీ కూడా మనము చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివర్ బేసిన్ మేనేజ్మెంట్. బికాస్ బై స్టడీయింగ్ ద రివర్ డైనమిక్స్, ఆ రివర్ ఎలా మూవ్ అవుతుందో దాని డైనమిక్స్ చదవడం వల్ల ఏంటంటే మనము ఆ రివర్ ఒక ఏరియాని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసి లాంటి రివర్స్ ఉంటాయి, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద కోర్స్ వెరీ ఈజీలీ. సో అది ఎలా కోర్స్ చేంజ్ అవుతుందో మనం ముందే గ్రహించినామంటే వీ కెన్ ప్రొటెక్ట్ దోస్ ఏరియాస్. ఆ ఏరియాస్ని మనం ముందే ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. వార్నింగ్ ఇవ్వచ్చు, ఎవాక్యుయేషన్ ఇలాంటివి మనము చేయొచ్చు అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రిలీఫ్ కోఆర్డినేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిజాస్టర్ రిలీఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజాస్టర్ రెసిడెన్స్ అంటే రిలీఫ్ కోఆపరేషన్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి డిజాస్టర్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ రిసోర్సెస్ ఫర్ దెమ్. ఈ ఏరియాస్లో ఎఫెక్ట్ అయినాయి వాళ్ళకి ఫుడ్ కానీ, లేకపోతే మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే క్లాత్స్ కానివ్వండి, లేకపోతే ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ షెల్టర్ ఫర్ దెమ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అలాంటివి మనం ప్రొవైడ్ చేయాలి అంటే దేర్ షుడ్ బి ఇంటరాక్షన్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, ఫైనలీ ద గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దే హ్యావ్ టు యాక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. అది ఉంటేనే దెన్ ఓన్లీ యూ కెన్ ప్రాపర్ డెలివర్ చేయొచ్చు అనమాట మనం ఏది డిజాస్టర్ ఇంపాక్ట్ని తగ్గించడానికి. సో దట్ యూ హ్యావ్ ఎ బెటర్ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం. ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ మెయింటైన్ రిలీఫ్ కోఆర్డినేషన్ మెజర్స్ కూడా మనము ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్స్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లడ్. ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లడ్ వెరీ సింపుల్ అండి. లైఫ్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, లైఫ్ లాస్ట్ ఆఫ్ లైఫ్స్. నెంబర్ 2 ప్రాపర్టీ పోతుంది, మన దగ్గర ఉన్న ఇల్లు పోతాయి, కూలిపోతాయి, లేకపోతే క్యాటిల్ చనిపోతుంది, ఓకే, ఆర్ కార్స్ ఏమైనా ఉంటే కార్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, స్కూల్స్, కాలేజెస్, లేకపోతే బ్రిడ్జెస్ కూలిపోవడం కానీ, లేకపోతే డ్యామ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ. సో గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ లైక్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషన్స్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని డిస్ప్లేస్ చేయడం అంత ఈజీ పని ఏం కాదండి. బికాస్ యూ కెన్ సీ దట్ సమ్ డేటా సేస్ దట్ 5 million people are displaced in India in the year 2020 as well. సో ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రివర్స్ ఫ్లడ్ లాట్ ఆఫ్ చెట్లు కానీ, లేదా అదర్ కైండ్ ఆఫ్ స్పీషీస్ ఆల్సో విల్ బీ ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఇన్ అస్సాం. సో అస్సాంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ యూ కెన్ సీ ఎఫెక్ట్ ఆఫ్ 1 horn rhinoceros బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, అక్కడ ఉన్న డీర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, యానిమల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫైనలీ సాయిల్ ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే యూ కెన్ సీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఎకనామిక్ లాస్. నో ఓన్లీ ఐ సెడ్ నో, మనకి లాస్ అనేవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి. సో ఎకనామిక్ అంటే ప్రాపర్టీ లాస్, ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఆల్ ఫర్ గవర్నమెంట్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఇండివిజువల్ యాజ్ వెల్. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఎలా కంట్రోల్ చేయాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ మెజర్స్, స్ట్రక్చరల్ మెజర్స్ అండ్ నాన్ స్ట్రక్చరల్ మెజర్స్. స్ట్రక్చరల్ మెజర్స్లో వచ్చేసి స్టోరేజ్ రిజర్వాయర్స్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాటిని స్టోర్ చేసుకోవాలి, దట్ షుడ్ యాక్ట్ యాస్ ఏ బఫర్ జోన్, సో దట్ మనం ఏంటంటే ఎక్కువ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎంబాంక్మెంట్స్, మెయిన్లీ టు కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ అండ్ యూ కెన్ సే డైవర్షన్ ఆఫ్ ద ఫ్లడ్ వాటర్ యాజ్ వెల్. ద నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సీ మెథడ్ ఆఫ్ ఫ్లడ్డింగ్. చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఎంబాంక్మెంట్స్ కట్టడం కానీ, లేకపోతే మీరు ఫ్లడ్ వాల్స్ కట్టడం కానీ, సో ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. సో నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ వచ్చేసి మనం ముందే శాటిలైట్ బేస్డ్ వల్ల మనం మ్యాపింగ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ప్లేన్ జోనింగ్ చేయొచ్చు, ఫ్లడ్ ప్లేన్స్ ఎక్కడ జరుగుతాయో దాని మీనింగ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, as well as flood awareness and education, so that the people can take proper necessary measures. ఫ్లడ్ ప్రూఫింగ్ మెజర్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఫ్లడ్స్కి రెసిస్టెంట్ ఎలా ఉండాలో అవన్నీ కూడా మనము కట్టించాలి. ఫైనల్ దట్ లీడ్స్ టు వాట్ మేనేజ్మెంట్ ప్లాన్స్. సో ఇలా ఏంటంటే వెన్ యూ ఆర్ వాంట్ టు కంట్రోల్ ద ఫ్లడ్, ఒక ఫ్లడ్ని కంట్రోల్ చేయాలంటే మనకి స్ట్రక్చరల్ మెజర్స్ ఉంటాయి, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్. నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ అన్ని మనం ముందు తీసుకునేవి ఉంటాయి. సో ముందే ఫ్లడ్ని ఫోర్కాస్ట్ చేయడం కానీ, లేదా దాన్ని ఎలా ఆపాలి, ఎంబాంక్మెంట్స్ ఫర్ ఒకసారి ఇంపాక్ట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఫ్లడ్ ప్రూఫ్గా ఎలా ఒక స్ట్రక్చర్ని కానీ లేదా ఒక ప్రాజెక్ట్ని కానీ ఎలా కట్టాలి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఈరోజు మనం వచ్చేసి ఫ్లడ్స్, టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్,
application of space in controlling the floods as well, and the impact of the floods and the measures needs to take into control the floods. So ఇవన్నీ చూడడం జరిగింది. థ్యాంక్ యూ.